వెల్కమ్ టు మెగా 9 టీవీ. పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజయవాడ పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాల పార్టీలు నిరసనకు దిగాయి. ఏలూరులో సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో అమిత్ షా గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుదామంటూ పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా ఈరోజు విజయవాడ పర్యటనకు వస్తూ ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనను వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అంబేద్కర్ గారిని పార్లమెంట్ సాక్షిగా అత్యంత దారుణంగా ఇవాళ అమిత్ షా అవమానించడం జరిగింది. ఇవాళ మొత్తం భారత రాజ్యాంగాన్ని అవమానించడం, భారతదేశ ప్రజలను అవమానించడంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ రాజ్యాంగ హక్కుల్ని అనుభవిస్తూ ఇవాళ అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఏదైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కోరుకున్న విధంగా ఇవాళ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా మార్చాలని చెప్పేసి ప్రయత్నాల్లో భాగంగా, కుట్రల్లో భాగంగానే ఇవాళ ఈ రకంగా అయిన వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం, ఈ అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంటే ప్రజాస్వామిక హక్కుల్ని, రాజ్యాంగ హక్కుల్ని ఇవాళ దళితులకి, అట్లాగే మహిళలకి, అట్లాగే అట్టడుగున ఉన్న ప్రజానీకానికి సంబంధించిన హక్కుల్ని హరించేదానికోసమే ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికోసం ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. ఆయన రాజీనామా చేయకపోతే కేంద్ర మంత్రివర్గం నుంచి ఇవాళ అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న అవార్డు కూడా ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజున పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ను అవమానించడం జరిగింది. ఆయన అవమానించడమే కాకుండా ఆయన భావజాలం మీద తీవ్రమైనటువంటి దాడి జరుగుతుంది. అంబేద్కరిజం, ఆర్ఎస్ఎస్ రూపొందించినటువంటి చాతుర్య వ్యవస్థకు సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ ఇజానికి చాలా తేడా ఉంది. ఈరోజు అంబేద్కర్ ఇజంలో అంబేద్కర్ చాలా చాకచక్యంగా రూపొందించినటువంటి భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలలో భారత సమాజాన్ని పునర్నిర్మించాలనేటటువంటి సంకల్పంతో ఆయన అత్యున్నతమైనటువంటి కృషి చేశారు. ఆ కృషిని మర్చిపోయి ఆయన్ని తీవ్రంగా అవమానించినటువంటి అమిత్ షా ఈరోజు రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. ఈ రాష్ట్ర పర్యటనను వామపక్షాలు తీవ్రంగా నిరసిస్తూ ఈ రోజున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.